హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఇంగ్లీష్ టాపిక్లో లింకర్స్ అనే టాపిక్ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. 100% బిట్ టచ్ చేసేటువంటి టాపిక్ క్లియర్గా తెలుగులో చెప్పాము. మీరు వీడియో చివరి వరకు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా చివరిలో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డిఎస్సి కానివ్వండి, టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ షేర్ చేస్తాం. కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని క్విక్ రివిజన్ టెస్ట్లు బేస్ చేసుకొని 30 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి కేవలం 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఆల్రెడీ ఫుల్ కోర్స్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ చాలా బ్యాచెస్ రన్ చేశాము. సో ఆ బ్యాచెస్ కంటిన్యూషన్లోనే మనం ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. సో 30 గ్రాండ్ టెస్ట్లు అదేవిధంగా రివిజన్కి బాగా యూజ్ అవుతాయి. కేవలం 300 రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. మరో సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి 6th అనగా ఎల్లుండి, అంటే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి 4th, 5th ఈ 2 డేస్ అడ్మిషన్స్ తీసుకొని మీరు తర్వాత వీడియో అబ్జర్వ్ చేసిన నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తా. మీకు 6th కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మరి ఈ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది. నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు లింకర్స్ అంటే ఏంటి? లింకర్స్ అంటే అర్థం ఏంటి అంటే రెండు పదాలను కానీ, రెండు పద సంబంధాలను కానీ, రెండు వాక్యాలను కానీ కలపడానికి ఉపయోగించేటువంటి పదాలే మనకి ఏమవుతాయి అంటే లింకర్స్. అంటే లింకర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ కనెక్టింగ్ ది సెంటెన్సెస్ ఆర్ ది ఐడియాస్ ఆఫ్ వన్ విత్ అనదర్. అంటే అర్థం ఏంటి? రెండు పదాలను కానీ, రెండు పదబంధాలను కానీ, రెండు వాక్యాలను కానీ కలపడానికి మనము యూజ్ చేసేటివి ఏంటి అంటే ఇక్కడ లింకర్స్ అంటాం. మరి ఇంగ్లీష్లో చాలా లింకర్స్ ఉన్నాయి. వాటి గురించి మనం క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఫార్మేషన్ ఇచ్చాను చూడండి, క్లాస్ ప్లస్ కంజంక్షన్ ప్లస్ క్లాజ్. అంటే ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ రైనింగ్ సో ఐ స్టేడ్ ఎట్ హోమ్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తాడంటే ఇట్ వాజ్ రైనింగ్ డాష్ అని ఇస్తాడు. అక్కడ ఇట్ వాజ్ రైనింగ్ డాష్ ఐ స్టేడ్ ఎట్ హోమ్ అని ఇస్తాడు. మరి ఆ డాష్ ప్లేస్లో ఆ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో సూటబుల్ అయ్యేటువంటి లింకర్ని ఐడెంటిఫై చేయండి అంటాడు. అంటే మనం ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మనకు స్పష్టంగా అర్థమైతే అక్కడ ఏ లింకర్ మనం యూజ్ చేస్తామో ఆ వర్డ్ యొక్క లింకర్స్ యొక్క ఆ పదం యొక్క మీనింగ్ కూడా మనకు తెలిస్తే ఈజీగా ఆప్షన్స్ను బేస్ చేసుకొని అయితే చెప్పొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది. ఐ స్టేడ్ ఎట్ హోమ్ ఇంట్లోనే ఉన్నాను. అంటే ఇక్కడ ఏంటి? వర్షం పడుతుంది అందువలన నేను ఇంట్లో ఉన్నాను అంటున్నాం. సో ఇట్ వాజ్ రైనింగ్ సో ఐ స్టేడ్ ఎట్ హోమ్ అంటే వర్షం పడుతుంది అందువల్ల నేను ఇంట్లో ఉన్నాను. అంటే ఇక్కడ ఈ రెండు వాక్యాలను ఈ రెండు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వర్షం పడుతుంది, నేను ఇంట్లోనే ఉన్నాను, ఈ రెండింటిని కలిపి రాయడానికి అక్కడ ఒక లింకర్ని యూజ్ చేశాను. ఆ లింకర్ ఏంటి అంటే అందువల్ల అనేటువంటి మీనింగ్ వచ్చేటట్టుగా మనము సో అనేటువంటి లింకర్ని మనం ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. అది సెంటెన్స్ ఫార్మేషన్ మీకు అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు వీడియో చివరి వరకు చూస్తే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ అయితే చేయగలరు. నెక్స్ట్ సెకండ్ ఫార్మ్ అబ్జర్వ్ చేస్తే ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్. ఇక్కడ ఆల్దో అనేది మనకి ఏమవుతుంది అంటే లింకర్ అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ చూడండి, వర్షం పడినప్పటికీ నేను వాకింగ్ కొరకు బయటికి వెళ్ళాను. ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడినప్పటికీ ఐ వెంట్ ఫర్ ఎ వాకింగ్. అంటే ఇక్కడ మనకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వర్షం పడినప్పటికీ ఆల్దో అంటే అయినప్పటికీ అని. ఆల్దో అనేటువంటి లింకర్ యొక్క మీనింగ్ ఏంటి? అయినప్పటికీ అంటే వర్షం పడుతున్నప్పటికీ నేను వాకింగ్ కొరకు బయటికి వెళ్ళాను అంటున్నాం. అంటే ఇక్కడ మీరు ఆల్దో అనేది అక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్ ఇస్తాడు, డాష్ ఇక్కడ మీనింగ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాష్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్ అంటాడు. అంటే ఇక్కడ మీనింగ్ అర్థం ఏంటి? వర్షం పడినప్పటికీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మీనింగ్లో వర్షం పడినప్పటికీ నేను వాకింగ్ కొరకు బయటికి వెళ్ళాను అంటున్నాం. అంటే అక్కడ మనం యూజ్ చేసేటువంటి లింకర్ ఏంటి? ఆల్దో అంటే అర్థం ఏంటి? అయినప్పటికీ అనేటువంటి మీనింగ్ మనకి ఇక్కడ చెప్తున్నాం అనమాట. మీరు వీడియో చివరికి చూడండి, ప్రతి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ జస్ట్ ఫార్మేషన్ చూస్తున్నాము. థర్డ్ ఫార్మేషన్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ ప్లస్ క్లాజ్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, డిస్పైట్ ది రైన్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్.
అంటే ఇక్కడ మీకు డిస్పైట్, ఇక్కడ ఒక్కసారి మీరు మీనింగ్స్ అబ్జర్వ్ చేయాలి. మీనింగ్స్ తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పొచ్చు. అంటే వర్షం ఉన్నప్పటికీ నేను వాకింగ్ కొరకు బయటికి వెళ్ళాను. అంటే వర్షం ఉన్నప్పటికీ నేను వాకింగ్ కొరకు బయటికి వెళ్ళాను అంటున్నాము. నెక్స్ట్ సెంటెన్స్ ప్లస్ అడ్వర్బియల్ ప్లస్ సెంటెన్స్ అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇట్ వాజ్ ఎ కోల్డ్ వింటర్ ఆఫ్టర్ అండ్ ది స్కై థ్రెటెంటెడ్ రెయిన్. నెవర్త్లెస్ వీ డిసైడెడ్ టు గో ఫర్ ఎ వాక్. అంటే అర్థం ఏంటి? ఇది చల్లని శీతాకాలపు మధ్యాహ్నము మరియు అండ్ అనేది ఇక్కడ మనకు అండ్ అనేది కూడా మనకి ఏమవుతుంది? ఒక లింకర్ అవుతుంది. ఆకాశం వర్షం పడేలా ఉంది. అయినప్పటికీ మేము వాకింగ్ కొరకు బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. అంటే అక్కడ ఆ రెండు పదాలను కానివ్వండి, రెండు పద సంబంధాలను కానివ్వండి, రెండు వాక్యాలను కానివ్వండి కలపడానికి యూజ్ చేసేటివి మనకి ఏమవుతాయి అంటే లింకర్స్ అవుతాయి. మరి ఆ లింకర్స్ యొక్క మీనింగ్ ఏంటి? మరి ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకుంటే మనం ఈజీగా చెప్పేయచ్చు. మరి కామన్గా యూజ్ చేసేటువంటి లింకర్స్ యొక్క మీనింగ్స్ నేను చెప్తా, అర్థం చేసుకోండి. ఆల్దో అంటే అర్థం ఏంటి? అయినప్పటికీ. అండ్ అంటే తెలిసిందే మనకు. మరియు యాజ్ అంటే అటువంటి మీకు సెంటెన్స్ ఫార్మేషన్లో చాలా స్పష్టంగా చెప్తా. బికాజ్ అంటే ఎందువలన, ఎందుకంటే. ఓకేనా? ఎందుకంటే అనేటువంటి అర్థంలో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బట్ కానీ అనేటువంటి అర్థంలో మనకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో చెప్పేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్లీ అంటే ఏంటి? చివరికి అనేటువంటి మీనింగ్లో మనకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఉంది అనుకోండి, అక్కడ యూజ్ చేసే లింకర్ మనకి ఏమవుతుంది? ఫైనల్లీ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్లీ అంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో మనకి ఫస్ట్లీ అంటే ముందుగా అంటే ఫస్ట్లీ అంటే ముందనే కదా. సో ముందుగా అనేటువంటి మీనింగ్ ఉందనుకోండి, అక్కడ యూజ్ చేసేటువంటి లింకర్ మనకి ఏమవుతుంది? ఫస్ట్లీ అవుతుంది. నెక్స్ట్ హెన్స్ అంటే అందుకే అనేటువంటి మీనింగ్. అంటే మీకు మీనింగ్స్ తెలిస్తే చాలు. అందుకే అలాంటి మీనింగ్ మనకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఉంటే మనం యూజ్ చేసేటువంటి లింకర్ ఏమవుతుంది అంటే హెన్స్ అవుతుంది. మీకు క్లియర్గా చెప్పాను, వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. హవెవర్ ఇఫ్ ఇన్ అడిషన్ టు తెలుసు కదా, అంటే అదనంగా. ఇన్ అడిషన్ టు అంటే ఇంకా అదనంగా, దానికన్నా అదనంగా అనేటువంటి మీనింగ్లో మనకు ఉంది అనుకోండి, అక్కడ యూజ్ చేసేటువంటి లింకర్ ఇన్ అడిషన్ టు అంటాం. నెక్స్ట్ మీన్ వైల్ అంటే ఇంతలో అనేటువంటి మీనింగ్లో. నెక్స్ట్ మోర్ ఓవర్ అంటే దానికన్నా ఎక్కువ, పైన. ఓకేనా? ద మోర్ ఓవర్ అంటే పైన అనేటువంటి అర్థాన్ని, అంటే అంతకన్నా పైన అని. నెక్స్ట్ ఆర్ అంటే తెలుసు కదా, లేదా అనేటువంటి. అదర్వైజ్ డ్యూ టు అంటే ఇక్కడ ఓనింగ్ టు. డ్యూ టు అంటే మనకు తెలిసిందే, కారణంగా. అంటే వర్షం కారణంగా ఈరోజు స్కూల్లో సెలవు ఇచ్చారు అంటే డ్యూ టు రెయిన్ అంటాం కదా, అట్లా సెంటెన్స్ ఫార్మేషన్లో. అంటే దానికి కారణంగా అనేటువంటి సెంటెన్స్ మీనింగ్ యూజ్ చేస్తే అక్కడ యూజ్ చేసేటువంటి లింకర్ మనకి ఏమవుతుంది అంటే డ్యూ టు అనేటువంటి లింకర్ మనం అక్కడ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సిన్స్ సో దెన్ దేర్ఫోర్ త్రూ దో THOUGH దో దస్ వెన్ వైల్ ఎట్ ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఎక్కువగా యూజ్ చేసేటువంటి లింకర్స్. మరి ఈ లింకర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది మనం ఒక్కసారి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. ఒక్కసారి ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇలాంటి 10 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 10 కాన్సెప్ట్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు. విభిన్న ఆలోచనలను కలిపేవి లింకర్స్. అవి రెండు విభిన్న అర్థాలను ఇచ్చే సెంటెన్స్ను లింక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ కొన్నిటి యొక్క మీనింగ్ ఇచ్చాను చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను. కొన్ని చూడండి. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ అంటే డిస్పైట్ అంటే అలా అయినప్పటికీ. ఇందా చెప్పాను చూడండి, డిస్పైట్ ది రైన్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్ అంటే వర్షం ఉన్నప్పటికీ. అంటే అలా అయినప్పటికీ అంటే వర్షం ఉన్నప్పటికీ నేను వాకింగ్ కొరకు బయటికి వెళ్ళాను. అంటే వర్షం ఉన్నప్పటికీ నేను వాకింగ్ కొరకు బయటికి వెళ్ళాను అంటున్నాం. అంటే ఇక్కడ ఆ సెంటెన్స్ని బేస్ చేసుకుని మనము యూజ్ చేసినటువంటి లింకర్ ఏంటి అంటే డిస్పైట్ అంటున్నాం. అంటే అలా అయినప్పటికీ అనేటువంటి మీనింగ్లో అనమాట. నెక్స్ట్ దో THOUGH దో, ఆల్దో, ఈవెన్ తో అంటే అయినప్పటికీ అనేటువంటి మీనింగ్లో అది సెంటెన్స్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ నెవర్త్లెస్, నెక్స్ట్ నందిలెస్ ఇది కూడా మనకు అయినప్పటికీ అది సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని చెప్పాలి. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ అంటే మినహాయింపుగా అనేటువంటి మనకు మీనింగ్ యూజ్ చేసామనుకోండి, మినహాయింపుగా అంటే దానికి మినహాయింపుగా అనేటువంటి మీనింగ్లో మనము ఆ సెంటెన్స్ ఫార్మేషన్ యూజ్ చేస్తే మనం అక్కడ యూజ్ చేసేటువంటి లింకర్ మనకి ఏమవుతుంది అంటే అపార్ట్ ఫ్రమ్ అంటాం. మరి దీని గురించి మనము కొంచెం డీటెయిల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, బట్ ఎట్ అంటే కానీ అనేటువంటి అర్థంలో మనము చెప్తాము. హవెవర్ అంటే అయినను అనేటువంటి మీనింగ్లో చెప్తాము.
ఆన్ ది కాంట్రరీ అంటే ఇన్ కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకంగా, అలా కాకుండా అంటే అలా కాకుండా చేస్తే ఇలా చేస్తే బాగుండేది అంటే అలా కాకుండా అనేటువంటి మీనింగ్లో ఆ సెంటెన్స్ మనం యూజ్ చేస్తే అక్కడ యూజ్ చేయాల్సినటువంటి లింకర్ ఏంటి అంటే ఇన్ కాంట్రాస్ట్ అంటాం. నెక్స్ట్ వేరాజ్ అంటే అలా కాకుండా, అది సందర్భాన్ని బేస్ చేసుకొని ఆ సెంటెన్స్ని బేస్ చేసుకొని మనము యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బోల్డ్ లెటర్ దగ్గర అండర్లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. బోల్డ్ లైన్ ఏదైతే ఉంటుంది, ఇక్కడ బోల్డ్ ఉంది కదా, థిక్ లైన్స్లో ఉంది కదా, అది మీకు అండర్లైన్లో ఉంటుంది. ఆ అండర్లైన్లో యూజ్ చేయాల్సినటువంటి లింకర్ ఏంటి అంటాడు. కొన్ని స్టేట్మెంట్స్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ వెల్ న్యూజిలాండ్ లాస్ట్ ది వరల్డ్ కప్ ఫైనల్. అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా దాని యొక్క మీనింగ్ ఏంటి, న్యూజిలాండ్ బాగా ఆడినప్పటికీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది అంటున్నాం. అదే కదా. ఇక్కడ చూడండి, ప్లేయింగ్ వెల్ అంటే బాగా ఆడింది, న్యూజిలాండ్ బాగా ఆడింది, లాస్ట్ ది వరల్డ్ కప్ ఫైనల్ అంటే వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిపోయింది అంటున్నాం. అంటే అర్థం ఏంటి, బాగా ఆడినప్పటికీ. అక్కడ చూడండి, ఆ మీనింగ్లో చూడండి, మీరు ఆ సెంటెన్స్ను కొంచెం అర్థం చేసుకుంటే దానికి కొంచెము మనము యాడ్ చేసేటువంటి లింకర్ ఏంటో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్లేయింగ్ వెల్ న్యూజిలాండ్ అంటే ప్లేయింగ్ వెల్ అంటే బాగా ఆడింది న్యూజిలాండ్, లాస్ట్ ది వరల్డ్ కప్ ఫైనల్ అంటే ఫైనల్లో ఓడిపోయింది అంటున్నాం. అవునా, వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది అంటున్నాం. అంటే అర్థం ఏంటి, బాగా ఆడినప్పటికీ ఫైనల్లో ఓడిపోయింది అంటున్నాం. అంటే మనం అక్కడ యూజ్ చేసిన లింకర్ ఏంటి అంటే ఇన్ స్పైట్ ఆఫ్. మీకు ఇప్పుడే చెప్పాను, ఇన్ స్పైట్ ఆఫ్, డెస్పైట్ అంటే అలా అయినప్పటికీ. ఇందాక నేను చెప్పాను కదా మీకు మీనింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అలా అయినప్పటికీ, అంటే బాగా ఆడినప్పటికీ ఫైనల్లో ఓడిపోయింది అంటున్నాం. అంటే ఇక్కడ యూజ్ చేసిన లింకర్ ఏంటి అంటే ఇన్ స్పైట్ ఆఫ్. అది సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని మీకు కొంచెం మీనింగ్స్ తెలియాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలియాలి, అక్కడ యూజ్ చేసినటువంటి ఆ లింకర్ వర్డ్ యొక్క మీనింగ్ కూడా మీకు స్పష్టంగా తెలియాలి. నెక్స్ట్ చూడండి, డిస్పైట్ బీయింగ్ టాల్ వెంకట్ ఈజ్ వీక్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఆల్దో కిషోర్ వాజ్ గుడ్ హీ వాజ్ అంబిటియస్. అంటే అర్థం ఏంటి, కిషోర్ వాజ్ గుడ్ అంటే కిషోర్ మంచివాడు, అతను ప్రతిష్టాత్మకంగా ఉన్నాడు. అంటే కిషోర్ మంచివాడు అయినప్పటికీ, అవునా, కిషోర్ మంచివాడు అయినప్పటికీ అనేటువంటి మీనింగ్లో చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఆల్దో అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. అంటే అలా అయినప్పటికీ, అంటే ఇందాక మీకు ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఏంటి, బాగా ఆడారు, అలా అయినప్పటికీ ఫైనల్లో ఓడిపోయారు. అలా అయినప్పటికీ అంటే మనము ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్ అనేటువంటి లింకర్స్ మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ మనకు అయినప్పటికీ అనేటువంటి మీనింగ్ పరంగా మనము యూజ్ చేసేటువంటి లింకర్స్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ కిషోర్ మంచివాడు అయినప్పటికీ అతను ప్రతిష్టాత్మకంగా ఉన్నాడు. అదే ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి, బాగా ఆడింది అంటే ప్లేయింగ్ వెల్, బాగా ఆడింది, అలా అయినప్పటికీ న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. అంటే అలా అయినప్పటికీ అంటే ఇన్స్పైట్ ఆఫ్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంకొక మీనింగ్ చూడండి, అన్ని చెప్పడం మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి చూడండి, సౌజన్య ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ డైట్ హవెవర్ షీ ఈజ్ గ్రోన్ ఫ్యాట్. చూడండి, సౌజన్య ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ డైట్ అంటే అర్థం ఏంటి, సౌజన్య స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. సౌజన్య ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ డైట్ అంటే సౌజన్య స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. నెక్స్ట్, షీ ఈజ్ గ్రోన్ ఫ్యాట్ అంటే ఏంటి, ఆమె లావుగా పెరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో సౌజన్య స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయింది, అయినా ఆమె లావు పెరిగింది. చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషను మీకు మీనింగ్ తెలియకపోతే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సౌజన్య ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ డైట్ అంటున్నాం, అంటే సౌజన్య స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. షీ ఈజ్ గ్రోన్ ఫ్యాట్ అంటే అర్థం ఏంటి, ఆమె లావుగా పెరిగింది. గ్రోన్ ఫ్యాట్ అంటే లావుగా పెరిగింది. మీరు ఒక్కసారి ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ చూస్తే మీరు అక్కడ యూజ్ చేసేటువంటి లింకర్ ఏంటో మనం ఈజీగా ఆ ఫిల్ ఇన్ ది బ్లాంక్తో ఫిల్ చేయొచ్చు. ఏమని, సౌజన్య స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది, అయినా ఆమె లావు పెరిగింది. మరి అయినా అనేటువంటి లింకర్ మనం అక్కడ ఏం యూజ్ చేస్తాము, హవెవర్. ఇక్కడ మనము హవెవర్ అనేది మనం యూజ్ చేస్తే సరిపోతుంది. హవెవర్ అంటే అయినను,
అంటే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయినను ఆమె లావు పెరిగింది. అంటే అయినా అనేటువంటి మీనింగ్లో మనం యూజ్ చేసేటువంటి లింకర్ ఏమవుతుంది అంటే హవెవర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇలా మీకు సెంటెన్స్ మీనింగ్తో పాటు ఆ పదము లింకర్ మీనింగ్ కూడా తెలిస్తే చాలా స్పష్టంగా చెప్పేయచ్చు. ఇలా మీరు ఒక్కసారి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. వీటికి రీజన్ కారణము ఫలితం చెప్తూ కొన్ని వాడతాం. అంటే రీజన్ పరంగా, అంటే రీజన్ అంటే తెలుసు కదా, కారణము, రిజల్ట్ అంటే ఏంటి, ఫలితము. వీటిని బేస్ చేసుకుని కూడా కొన్ని లింకర్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. రీజన్, ఎందుకంటే, రీజన్ చెప్పాలి కదా మనము. అతను బయటికి వెళ్ళాడు ఎందుకంటే సరుకులు తేవడానికి అంటాం. అంటే ఇక్కడ రీజన్ చెప్తున్నాము. నెక్స్ట్ యాజ్ సిన్స్ అంటే అందువలన అనేటువంటి మీనింగ్లో. సో కాబట్టి అందువలన, ఫర్ కాబట్టి అందుచేత, హెన్స్ తత్ఫలితంగా, కాన్సిక్వెంట్లీ పర్యవసానంగా, నెక్స్ట్ బికాజ్ ఆఫ్ ఆ కారణం చేత. బికాజ్ అంటే చెప్పాను కదా ఎందుకనగా అంటున్నాము. బికాజ్ ఆఫ్ అంటే ఆ కారణం చేత. అంటే స్కూల్కి రాలేదు ఎందుకంటే అంటే బికాజ్ ఆఫ్ అంటాం. స్కూల్కి రాలేదు ఎందుకంటే ఆ కారణం చేత నేను స్కూల్కి రాలేకపోయాను, లేదా ఆ కారణం చేత నేను బయటికి వెళ్ళలేకపోయాను అంటాం. అంటే ఆ కారణం చేత అనేటువంటి మీనింగ్లో మనం యూజ్ చేసేటువంటి లింకర్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ అనేటువంటి లింకర్ను మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ ఓనింగ్ టు, డ్యూ టు చెప్పాను కదా, ఆ కారణంగా ఇక్కడ ఆ కారణం చేత. ఇక్కడ ఈరోజు స్కూల్కి సెలవిచ్చారు ఎందుకని, ఏ కారణంగా ఈరోజు స్కూల్కి సెలవిచ్చారు. ఏ కారణంగా, వాన పడుతుంది కాబట్టి. అంటే డ్యూ టు రెయిన్ అంటాం కదా. అంటే డ్యూ టు అంటే ఆ కారణంగా, అందుచేత అనేటువంటి అర్థంలో మనము చెప్పుకుంటాం అనమాట. దేర్ ఫోర్ కావున, అది సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకుంటాము. దస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అంటే తత్ఫలితంగా అనేటువంటి మీనింగ్లో మనము యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ అకార్డింగ్లీ అంటే ఆ విధంగా, అకార్డింగ్లీ అని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. అంటే ఆ విధంగా అనేటువంటి మీనింగ్లో మనము యూజ్ చేసేటువంటి లింకర్ ఏంటి అంటే అకార్డింగ్లీ. మీరు మీనింగ్స్ బాగా స్పష్టంగా నేర్చుకోండి. ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఆ సెంటెన్స్లో మీకు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలిస్తే చాలు, ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూడండి. చాలా ఉన్నాయి బట్ అన్నీ చెప్పలేం కాబట్టి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా ప్రతి టాపిక్. ఫస్ట్ వన్ చూడండి. అర్జున్ సక్సీడెడ్ బికాజ్ హీ వర్క్డ్ హార్డ్. అంటే బికాజ్ అనేది మనకు లింకర్, అక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్ ఇస్తాడనమాట. అర్జున్ సక్సీడెడ్ డాష్ హీ వర్క్డ్ హార్డ్. మరి అక్కడ ఫిల్ ఇందులో సూటబుల్ అయ్యేటువంటి లింకర్ను గుర్తించండి అంటాడు. అంటే అర్థం ఏంటి, అర్జున్ సక్సీడెడ్ అంటే అర్జున్ సక్సెస్ అయ్యాడు. ఎందువల్ల సక్సెస్ అయ్యాడు, కష్టపడి పనిచేశాడు కాబట్టి. ఈ వర్క్డ్ హార్డ్ అంటే కష్టపడి పనిచేశాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు అంటున్నాం. అంటే అర్జున్ సక్సెస్ అయ్యాడు, ఓకేనా. ఎందుకు, హీ వర్క్డ్ హార్డ్ అంటే ఇక్కడ ఎందుకనగా అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ యూజ్ చేసేటువంటి లింకర్ మనకి ఏమవుతుంది అంటే బికాజ్ అంటున్నాం. అంటే అర్జున్ సక్సీడెడ్ బికాజ్ హీ వర్క్డ్ హార్డ్. అంటే అర్జున్ సక్సెస్ అయ్యాడు ఎందుకంటే కష్టపడి పని చేశాడు. సక్సెస్ అయ్యాడు కష్టపడి పనిచేశాడు. ఆ రెండింటి పరంగా మనము ఒక్కసారి సెంటెన్స్ మీనింగ్ అబ్జర్వ్ చేస్తే అర్జున్ సక్సెస్ అయ్యాడు ఎందుకంటే ఎందుకంటే కష్టపడి పనిచేశాడు కాబట్టి అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ ది మ్యాచ్ విల్ బి డిలేడ్ అంటున్నాం. అంటే ఇక్కడ మీకు సిన్స్ అనేది అక్కడ మనకు బ్లాంక్ ఇస్తాడు. అక్కడ యూజ్ చేయాల్సినటువంటి లింకర్ ఏంటి అంటాడు. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే అర్థం ఏంటి, వర్షం కురుస్తుంది. ది మ్యాచ్ విల్ బి డిలేడ్ అంటే ఏంటి, మ్యాచ్ ఆలస్యం అవుతుంది అంటున్నాం, ఓకేనా. అంటే ఇక్కడ మనం ఒక్కసారి చూడండి. ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది. ది మ్యాచ్ విల్ బి డిలేడ్ అంటే అర్థం ఏంటి, మ్యాచ్ ఆలస్యం అవుతుంది. ఒక్కసారి సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. వర్షం కురుస్తున్నందున మ్యాచ్ ఆలస్యం అవుతుంది, అంతే కదా. అక్కడ మనము అందువలన, ఓకేనా, వర్షం కురుస్తుంది అందువలన మ్యాచ్ ఆలస్యం అవుతుంది చెప్పచ్చా. వర్షం కురుస్తుంది అందువలన మ్యాచ్ ఆలస్యం అవుతుంది. మరి అందువలన అనేటువంటి మీనింగ్తో మనం యూజ్ చేసేటువంటి లింకర్ ఇక్కడ సెంటెన్స్కి మనము సిన్స్ అనేది మనము యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ మనము సిన్స్ ఇట్ ఈజ్ రైనింగ్ ది మ్యాచ్ విల్ బి డిలేడ్ అంటే వర్షం కురుస్తున్నందున మ్యాచ్ ఆలస్యం అవుతుంది అనేటువంటి మీనింగ్లో మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. ఇలా మనము కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని మనం ఈజీగా చెప్పేయచ్చు. సెకండ్ కూడా చూడండి. బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ లక్ హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్.
బ్యాడ్ లక్ అంటే బ్యాడ్ లక్ అంటే దురదృష్టవశాత్తు ఫెయిల్ అయ్యాడు. అంటే ఎందుకు ఫెయిల్ అయ్యాడు? దురదృష్టవశాత్తు. అవునా? దురదృష్టవశాత్తుగా ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ బ్యాడ్ లక్ ఫెయిల్డ్ ఎగ్జామ్, ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? దురదృష్టవశాత్తు. అంటే ఎందుకనగా అక్కడ మనం క్లియర్ చెప్తున్నాం కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే దురదృష్ట కారణంగా. అంటే మనం అక్కడ క్లియర్గా మనము బికాజ్ అనేటువంటి లింక్ని మనము యూజ్ చేస్తాం. మరి బికాజ్ ఆఫ్ అయితే మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఆ కారణం చేత. ఓకేనా? ఆ కారణం చేత అనేటువంటి మీనింగ్లో మనము బికాజ్ ఆఫ్ అనేది మనము యూజ్ చేయాలి. ఇక్కడ ఒక్కసారి మీరు కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. డ్యూ టు సర్వే స్టమచ్ కుడ్ నాట్ రైట్ ది ఎగ్జామ్. అంటే డ్యూ టు, ఒక్కసారి మీరు డ్యూ టు అంటే అర్థం ఏంటి? ఆ కారణము చేత. ఇందాక నేను మీకు క్లియర్గా చెప్పాను. డ్యూ టు అంటే ఆ కారణంగా లేదా అందుచేత, ఆ కారణంగా లేదా ఓనింగ్ టు అని కూడా అంటాం. డ్యూ టు, ఓనింగ్ టు అంటే ఆ కారణంగా, ఆ కారణంగా. డ్యూ టు సివియర్ స్టమక్ అంటే ఇక్కడ సివియర్ స్టమక్ హీ కుడ్ నాట్ రైట్ ది ఎగ్జామ్. అంటే తను ఎగ్జామ్ రాయలేకపోయాడు. ఎందుకని అంటే ఏ కారణం చేత? బాగా స్టమక్ ఏక్ వచ్చింది, అంటే బాగా కడుపు నొప్పి వచ్చింది, అందువల్ల మనకు ఎగ్జామ్ రాయలేకపోయాడు. ఆ కారణం చేత, అందుచేత ఎగ్జామ్ రాయలేకపోయాడు. ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయాలి. అంటే సివియర్ స్టమక్ హీ కుడ్ నాట్ రైట్ ది ఎగ్జామ్. అంటే సివియర్ స్టమక్ ఏక్ రావడం వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు. డ్యూ టు అంటే ఆ కారణం చేత, ఆ కారణంగా. ఓకేనా? ఏ కారణంగా తను ఎగ్జామ్ రాయలేకపోయాడు? ఏ కారణంగా తను ఎగ్జామ్ రాయలేకపోయాడు? సివియర్గా కడుపు నొప్పి రావడం, సివియర్గా కడుపు నొప్పి. అట్లా మనము డ్యూ టు అనేది మనం లింకర్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పరంగా చూడండి, యాడ్ ఇన్ఫర్మేషన్, అడిషన్. అంటే ఇక్కడ అదనపు సమాచారం తెలుపుతూ కొన్ని లింకర్స్ ఉన్నాయి. ఏంటి? అండ్ అంటే మరియు అంటాం, ఆల్సో, బిసైడ్స్, మోర్ ఓవర్ అంటే ఫర్దర్ మోర్, టు, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఒకటి మాత్రమే కాదు మరొకటి కూడా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఒకటి మాత్రమే కాదు మరొకటి కూడా అనేటువంటి అర్థంలో మనకు ఆ వాక్యం ఉంది అనుకోండి, అక్కడ యూజ్ చేసేటువంటి లింకర్ మనకి ఏమవుతుంది? నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటాం. నెక్స్ట్ అండ్ దెన్ అంటే అటు తర్వాత, ఆ పిమ్మట అంటాం కదా, అక్కడ యూజ్ చేసేటువంటి మనకు అండ్ దెన్ అనేటువంటి లింకర్ మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని మీరు ఎగ్జాంపుల్స్ని ఫాలో అవ్వండి, మీరు ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాము. ప్రథమ్ ప్లేస్ క్రికెట్ ఇన్ అడిషన్ టు ఫుట్బాల్. అంటే ఫుట్బాల్తో పాటు క్రికెట్ కూడా ఆడతాడు. అంటే ఇన్ అడిషనే కదా. అంటే అడ్మిట్ ఫుట్బాల్తో పాటు ఇన్ అడిషన్ అంటే ఎక్స్ట్రాగా ఫుట్బాల్తో పాటు క్రికెట్ కూడా ఆడతాడు. అంటే ఇన్ అడిషన్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఇన్ అడిషన్ అంటే మనం ఏం చెప్తున్నాము? అదనంగా అంటే ఫుట్బాల్తో పాటు అదనంగా క్రికెట్ కూడా ఆడతాడు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనకు ఇన్ అడిషన్ అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇన్ అడిషన్ మనకి ఏమవుతుంది? లింకర్గా మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే ఫుట్బాల్తో పాటు క్రికెట్ కూడా ఆడతాడు అంటున్నాం. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ లర్న్ బెంగాలీ బిసైడ్స్ లర్నింగ్ తెలుగు. బిసైడ్స్ అంటే అదనంగా. ఇక్కడ కూడా అది సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్, తెలుగులో మీనింగ్స్ ఒకటేలాగా ఉన్నప్పటికీ అది సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని మీరు ఆప్షన్ బేస్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ప్రథమ్ ప్లేస్ క్రికెట్ ఇన్ అడిషన్ టు ఫుట్బాల్. ఇన్ అడిషన్ టు అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్లో మనకు సూటబుల్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ కావాలి అక్కడ. అంటే ఫుట్బాల్తో పాటు క్రికెట్ కూడా ఆడతాడు. నెక్స్ట్ ఐ లర్న్ బెంగాలీ బిసైడ్స్ లర్నింగ్ తెలుగు. అంటే అర్థం ఏంటి? తెలుగు నేర్చుకోవడంతో పాటు బెంగాలీ కూడా నేర్చుకున్నాము. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మీనింగ్లోనే మనము కరెక్ట్ లింకర్ యూజ్ చేయాలి. అన్ని మీనింగ్స్ ఒకేలా ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే అదనంగా అంటే మనము ఇప్పుడు చెప్పాను కదా, ఇన్ అడిషన్ టు అన్నా అదనంగానే, బిసైడ్స్ అన్నా అదనంగానే తెలుగులో మీనింగ్. బట్ ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఐ లర్న్ బెంగాలీ బిసైడ్స్ లర్నింగ్ తెలుగు అంటే అర్థం ఏంటి? తెలుగు నేర్చుకోవడంతో పాటు బెంగాలీ కూడా నేర్చుకున్నాడు. అంటే మనకి ఎక్స్ట్రాగా చెప్తున్నాడు కదా, దాంతోపాటు అది అంటే ఇన్ అడిషన్గా, అంటే అదనంగా, ఇన్ అడిషన్ కాదు అదనంగా అని చెప్తున్నాము. బట్ ఇక్కడ మనకేంటి? తెలుగు నేర్చుకోవడంతో పాటు బెంగాలీ కూడా నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ అదనంగా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనము బిసైడ్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ మోర్, ఏదో ఒకటి ఇక్కడ ఇంకోటి చూద్దాం, ఏందో ఏడుంచాడు. we have responsibility to our society as well as to our family. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అంటే మీకు ఇందాకనే చెప్పాను, యాజ్ వెల్ యాజ్ మీరు అబ్జర్వ్ చేయాలి, వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే అనేటువంటి తెలుగులో మనం మీనింగ్ పరంగా చెప్పుకుంటాం. అంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు అవర్ సొసైటీ.
సొసైటీ అంటే సమాజము. మన సమాజంతో పాటు మన కుటుంబం పట్ల కూడా మనకు బాధ్యత ఉండాలి అంటున్నాం. అవునా? ఇక్కడ కూడా ఇన్ అడిషనే మనం ఇక్కడ అదనపు సమాచారం పరంగానే చెప్తున్నాం. అంటే సమాజంతో పాటు కుటుంబం పట్ల కూడా మనకు బాధ్యత ఉండాలి అని చెప్తున్నాం. అంటే ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అంటే ఏంటి? అలాగే. అంటే సమాజం పట్ల ఏ విధంగా అయితే మనకు బాధ్యత ఉండాలో అలాగే మన కుటుంబం పట్ల కూడా మన బాధ్యత ఎంతైతే ఉంటుందో అలాగే సమాజం పట్ల కూడా అలాగే ఉండాలి అంటున్నాం. అంటే కుటుంబం పట్ల మనము ఎంతైతే బాధ్యతతో ఉన్నామో అలాగే సమాజం పట్ల కూడా ఉండాలి. అర్థమైందా క్లియర్గా మీకు? కుటుంబం పట్ల ఏ విధంగా అయితే మనం బాధ్యత ఉన్నామో అలాగే సమాజం పట్ల కూడా ఉండాలి. అంటే ఇక్కడ అలాగే అంటే మనము యూజ్ చేసేటువంటి లింకర్ ఏమవుతుంది? అలాగే అంటే యాజ్ వెల్ యాజ్ అంటే తన పరిసరాలతో పాటు మన కుటుంబం పట్ల కూడా మనకు బాధ్యత ఉండాలి. అంటే అలాగే మన పరిసరాలతో పాటు ఏ విధంగా అయితే బాధ్యత ఉంటుందో కుటుంబం పట్ల కూడా అలాగే బాధ్యత ఉండాలి. లేదా కుటుంబం పట్ల మనకి ఏ విధంగా బాధ్యత ఉంటుందో అలాగే పరిసరాల పట్ల కూడా మనకు బాధ్యత ఉండాలి. అంటే ఇక్కడ అలాగే అనేటువంటి మీనింగ్తో మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి లింకర్ ఏమవుతుంది? యాజ్ వెల్ యాజ్. ఈ విధంగా మనము చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కంటెంట్ అర్థమై ఉంటుంది. ఇంకా మీకు ఆ మీనింగ్స్ తెలియకుండా మనం ఏమీ చేయడానికి లేదు. అంటే మీకు అక్కడ యూజ్ చేసినటువంటి లింకర్ యొక్క ఇచ్చినటువంటి ఆప్షన్లో అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే మనకు ఆప్షన్స్ ఇస్తాడో ఆప్షన్ యొక్క మీనింగ్ తెలియాలి ఫస్ట్. దాంతోపాటు ఆ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సెంటెన్స్ని ఆ లింక్ కాకుండా ఆ సెంటెన్స్ తర్వాత ఉండేటువంటి పదాల యొక్క మీనింగ్ కూడా మనకు ఆ సెంటెన్స్ మీనింగ్ కూడా తెలియాలి. అప్పుడే మనము సూటబుల్ లింకర్ని అక్కడ మ్యాచ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పనికి ఎందుకు చేయాలో చెప్పేటప్పుడు కూడా మనం కొన్ని లింకర్స్ యూజ్ చేస్తాం. అంటే ఇన్ ఆర్డర్ టు అంటే ఆ క్రమంలో, అందుకొరకు. ఇన్ ఆర్డర్ దట్ ఆ క్రమంలో. అంటే నిఖితా వర్క్డ్ హార్డ్ సో దట్ హీ వుడ్ గెట్ ఎ జాబ్. ఓకేనా? నిఖితా వర్క్డ్ హార్డ్ అంటే బాగా కష్టపడుతుంది. ఎందుకు? ఆ క్రమంలో తను జాబ్ సాధిస్తుంది. వుడ్ గెట్ ఏ జాబ్. ఆ క్రమంలో అనేటువంటి అంటే వర్క్డ్ ఆ క్రమంలో అంటే బాగా కష్టపడితే ఆ క్రమంలో ఖచ్చితంగా జాబ్ కూడా సాధించవచ్చు అని చెప్తున్నాము. వీ మస్ట్ డూ ఎక్సర్సైజ్ ఇన్ ఆర్డర్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ ఫిట్. అంటే ఆ క్రమంలో అంటే బాగా ఎక్సర్సైజ్ చేస్తే ఆ క్రమంలో మనం ఫిట్గా అంటే ఇక్కడ మనము ఆ క్రమంలో అనేటువంటి మీనింగ్లో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటే మనం అక్కడ యూజ్ చేయాల్సినటువంటి లింకర్ మనకి ఏమవుతుంది అంటే ఇన్ ఆర్డర్ టు లేదా సో దట్ అంటే ఆ క్రమములో అనేటువంటిది మనము ఆ మీనింగ్ బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కొన్ని ఇచ్చాడు చూడండి. ఉదాహరణలు ఇవ్వడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణలు ఏదైనా చెప్తున్నాం అనుకోండి. ఏదైనా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఏదైనా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకుని ఒక కంటెంట్ అయిపోయింది, దానికి ఒక ఉదాహరణ ఇవ్వాలి అనుకోండి. మనం ఏమంటాము? ఫర్ ఎగ్జాంపుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? ఉదాహరణ ఇవ్వడానికి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ అని కూడా మనం అక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫర్ వన్ థింగ్ ఒక విషయం కోసము. ఫర్ వన్ థింగ్ అంటే మనము ఏదైనా చెప్తున్నాము, ఏదైనా ఒక విషయం కోసం అని చెప్పాలని అక్కడ సందర్భం వచ్చింది అనుకోండి. ఒక విషయం కోసం అంటే ఫర్ వన్ థింగ్ అనేటువంటి లింకర్ మనము యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మరోలా చెప్పాలంటే అంటే ఏదైనా చెప్పాము దాన్ని మరోలా చెప్పాలి అంటే అనేటువంటి మీనింగ్లో మనం యూజ్ చేయాల్సిన లింకర్ ఏంటి? ఇన్ అదర్ వర్డ్స్. ఏంటి అక్కడ? ఇన్ అదర్ వర్డ్స్. ఇక్కడ చూడండి, అగ్రిగోల్డ్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ చీటెడ్ మెనీ ఇన్వెస్టర్స్. అంటే మెనీ ఇన్వెస్టర్స్ని చీట్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అక్కడ? అగ్రిగోల్డ్ కంపెనీ అంటున్నాం. అవునా? అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి ఎగ్జాంపుల్ పరంగా చెప్పామన్నమాట. చీటెడ్ మెనీ ఇన్వెస్టర్స్. అక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ పరంగా చెప్తున్నాం. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ని చీట్ చేసింది. ఫర్ ఏ కంపెనీ అంటే అగ్రిగోల్డ్ కంపెనీ. లేదా అగ్రిగోల్డ్ కంపెనీ అంటే మనకు ఎగ్జాంపుల్ పరంగా మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఇలా గుర్తొస్తుంది అనమాట. అలా మనకు యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ ఐటీ ఇండస్ట్రీస్ ఫర్ ఇన్స్టెన్స్ 10,000 జాబ్స్ ఆర్ క్రియేటెడ్. ఓకే, ఉదాహరణ పరంగా చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనము ఉదాహరణ పరంగా చెప్తున్నాము. ఇన్ అదర్ వర్డ్స్ చూడండి, దే ఆర్ నాట్ లెటింగ్ మీ గో. ఇన్ అదర్ వర్డ్స్ ఐ ఆమ్ హౌస్ అరెస్టెడ్. అంటే మరోలా చెప్పాలంటే
మరోలో చెప్పాలంటే హౌస్ అరెస్టెడ్ అయినామంటాం కదా, మరోలో చెప్పాలంటే అనేటువంటి సెంటెన్స్ ఫార్మేషన్ మీనింగ్లో మనం యూజ్ చేసేటువంటి లింకర్ మనకి ఏమవుతుంది అంటే ఇన్ అదర్ వర్డ్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక వరుస క్రమాన్ని లేదా ఆ పని తర్వాత ఏదో జరిగినదో తెలపడానికి ఉపయోగించేది. ఇక్కడ మీరు మీనింగ్స్ తెలియాలి ఫ్రెండ్స్, మీనింగ్ కోసమే ఈ వీడియో. మీనింగ్స్ తెలియాలి, ఆ సెంటెన్స్ ఎలా ఇస్తారో తెలియాలి. మీకు బోల్డ్ లెటర్లో ఉండేది అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్లైన్ ఇస్తారు అంతే, మీరు దాన్ని అక్కడ ఫిట్ చేయడమే. నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ అంటాం, చాలా వరకు మీరు వినే ఉండింటారు. అంటే యాజ్ సూన్ యాజ్ ఐ బ్రష్ మై టీత్ ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్ అంటే వెంటనే, అంటే బ్రష్ చేసిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేశాను అంటాం కదా. I brush my teeth, I take my breakfast అంటే as soon as I brush my teeth, I take my breakfast అంటే వెంటనే as soon as అంటాం. చూడండి చాలా వరకు మనం యూజ్ చేస్తూ ఉంటాం, as soon as అని యూజ్ చేస్తూ ఉంటాం. అలా యూజ్ చేసాము అంటే మనకు అక్కడ వెంటనే అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సూన్ ఆఫ్టర్ అంటే తక్షణమే అని, అండ్ అట్ వన్స్ అంటే ఉన్న ఫలంగా చెప్పాలంటే అంటాం కదా. ఈలోగా, మీన్ వైల్, నో సూనర్ దాన్ అంటే జరగక మునిపే అంటే సడన్గా జరిగిపోయింది అనుకోండి, అంటే జరగక ముందే అనేటువంటి సెంటెన్స్లో మనము నో సూనర్ దాన్ అనేటువంటి లింకర్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ అంటే అటు పిమ్మట, లేటర్ పిమ్మట, బిఫోర్ అంటే ముందు, ఇలాంటి మీనింగ్స్లో మనము ఆ సెంటెన్స్లో ఇటువంటి మీనింగ్స్ మనకు యాడ్ అయితే అక్కడ యూజ్ చేసేటువంటి లింకర్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒక్కసారి మ్యూట్లో పెట్టుకొని పాస్లో పెట్టుకొని కూడా మీరు ఆ ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ వాస్తవాన్ని ఉద్ఘాయింపి చెప్పడం అంటే వాస్తవాన్ని చెప్పడానికి మనం కొన్ని లింకర్స్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు ఇన్ రియాలిటీ అంటే యాక్చువల్లీ అంటాం కదా. యాక్చువల్లీ అని అంటే నిజం చెప్తున్నప్పుడు, అంటే యాక్చువల్లీ అంటే నిజానికి అనేటువంటి మీనింగ్లో మనం యూజ్ చేస్తాం. లేదా ఇన్ఫ్యాక్ట్ అంటే వాస్తవానికి, వాస్తవానికి. నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ అంటే ఏదేమైనా. నెక్స్ట్ ఎస్పెషల్లీ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం చూడండి, అంటే ప్రత్యేకించి అంటే ఇక్కడ మనము ఆ సెంటెన్స్ని బేస్ చేసుకొని మనము చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ దెర్ ఈజ్ నో మచ్ థింగ్ లైక్ గోస్ట్ అంటే ఇక్కడ యాక్చువల్లీ అంటే అర్థం ఏంటి, యాక్చువల్లీ అనేటువంటి మీనింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎక్కడ యూజ్ చేస్తున్నాము అనేది మనకి ఇక్కడ తెలిస్తే చాలు. అంటే నిజానికి అనేటువంటి మీనింగ్లో మనము యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సారూప్యతను అంటే ఇక్కడ కంపారిజన్ పరంగా కూడా మనము కొన్ని లింకర్స్ యూజ్ చేస్తాం. ఏంటి, పోల్చి చూస్తే అంటే ఇన్ కంపారిజన్. నెక్స్ట్ సిమిలర్లీ అంటాం కదా మనము, అదే విధంగా అంటే ఒకదాని మాదిరిగానే, అదే మాదిరిగా, సేమ్ అంటే అదే మాదిరిగా అనేటువంటి మీనింగ్లో మనం యూజ్ చేసేటువంటి లింకర్ మనకి ఏమవుతుంది, సిమిలర్లీ. నెక్స్ట్ యాజ్ విత్ అలాగే. నెక్స్ట్ లైక్ వైజ్ అదే విధంగా. ఇన్ కంపారిజన్ అంటే పోల్చి చూస్తే. ఇక్కడ చూడండి ఒకసారి, యాజ్ విత్ అంటే తెలుగు సాంస్క్రిట్ ఈజ్ టూ ఈజీ టు లర్న్ అంటే అలాగే, అంటే లర్న్ చేయడం చాలా ఈజీ, అలాగే తెలుగు సాంస్క్రిట్ చాలా ఈజీ లర్న్ చేయడం అంటే అలాగే, అంటే రెండు ఒకే దాని పరంగా చెప్తున్నాం, అంటే కంపారిజన్ పరంగా చెప్తున్నాం అన్నమాట. తెలుగు సాంస్క్రిట్ అంటే రెండింటి పరంగా నేర్చుకోవడం చాలా ఈజీ, అంటే రెండింటిని కంపేర్ చేసుకుంటూ చెప్తున్నాం. అదేవిధంగా అలాగే అనేటువంటి మీనింగ్లో మనం చెప్తున్నాం కాబట్టి యాజ్ విత్ అనేటువంటి లింకర్ మనం ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ రమేష్ వాజ్ లేట్, సిమిలర్లీ గణేష్ డిలేడ్ అంటే ఇక్కడ సిమిలర్లీ అంటే చెప్పాను కదా, అదే మాదిరిగా. రమేష్ వాజ్ లేట్, గణేష్ డిలేడ్ అంటే అదే మాదిరిగా. గణేష్ వాజ్ లేట్, అదేవిధంగా గణేష్ డిలేడ్ అంటే తెలుసు కదా, ఆలస్యమయ్యాడని. అంటే సిమిలర్ ఇక్కడ కూడా కంపారిజన్ పరంగానే వాళ్ళిద్దరు సిమిలారిటీ పరంగా చెప్తున్నాం, అంటే అదే మాదిరిగా అనేటువంటి మీనింగ్లో చెప్తున్నాం కాబట్టి ఇక్కడ యూజ్ చేసినటువంటి లింకర్ మనకి ఏంటి, సిమిలర్లీ అనేటువంటి లింకర్ మనం ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు కూడా మనం కొన్ని లింకర్స్ యూజ్ చేస్తాం. అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు అంటే నా అభిప్రాయం ప్రకారము అంటాం కదా, ఇన్ మై ఒపీనియన్. ఓకేనా, నా అభిప్రాయం అంటే సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని చెప్పాలి ఫ్రెండ్స్. మీకు మీనింగ్స్ జస్ట్ లింకర్స్ యొక్క మీనింగ్స్ పర్పస్ కోసమే ఈ వీడియో. ఓకేనా, అంటే ఇక్కడ నా అభిప్రాయం ప్రకారము అంటాం కదా. ఇప్పుడు ఒకరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఒకరు ఒక దాని గురించి చెప్పారు, ఇంకా నేను చెప్పాలనుకోండి నా అభిప్రాయం ప్రకారము అంటాం. అంటే అర్థం ఏంటి, ఇన్ మై ఒపీనియన్. లేదా నాకు తెలిసినంత వరకు
నాకు తెలిసినంత వరకు అంటే ఇక్కడ ఏదైనా ఒక సంఘటన జరిగింది, తను ఏదో చెప్పాడు, నాకు తెలిసినంత వరకు అంటాం. నాకు తెలిసినంత వరకు అంటే అర్థం ఏంటి? యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్. ఓకేనా? యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలిసినంత వరకు అనేటువంటి మీనింగ్లో చెప్తాము. నేను భావిస్తున్నాను, ఐ ఫీల్ నేను భావిస్తున్నాను అనేటువంటి మీనింగ్లో. అఫ్ కోర్స్ అంటాం కదా, నిశ్చయంగా చెప్పేటప్పుడు అఫ్ కోర్స్, నిశ్చయంగా చెప్పేటప్పుడు నిశ్చయంగా అనేటువంటి మీనింగ్లో మనము యూజ్ చేసేటువంటి లింకర్ మనకి ఏమవుతుంది అంటే అఫ్ కోర్స్ అనేటువంటి లింకర్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సాంస్క్రిట్ ఈజ్ ఈజీ. ఎస్, అఫ్ కోర్స్ సాంస్క్రిట్ ఈజ్ ఈజీ అంటే నిశ్చయంగా చెప్తున్నాం అనమాట. సాంస్క్రిట్ ఈజీ అని. ఐ ఫీల్ అర్జున్ ఈజ్ ద బెస్ట్ సింగర్. ఐ ఫీల్ అంటే నేను భావిస్తున్నాను, అంటే అర్జున్ బెస్ట్ సింగర్ అని నేను భావిస్తున్నాను అంటే ఐ ఫీల్ అర్జున్ ఈజ్ ది బెస్ట్ సింగర్ అంటున్నాం. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్. మీరు తీసుకున్న డెసిషన్ మంచిది, అది నా అభిప్రాయము. ఇట్స్ మై ఒపీనియన్. నా అభిప్రాయం ప్రకారము మీరు తీసుకున్నటువంటి నిర్ణయము మంచిది, నా అభిప్రాయం ప్రకారము అని చెప్తున్నాము. సో ఇలా మనము కొన్ని లింకర్స్ని అభిప్రాయాలను అంటే మనము అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు కూడా మనం లింకర్స్ని ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, కుదింపుగా చెప్పేటప్పుడు అంటే అర్థం ఏంటి? సమ్మరైజింగ్ అంటే ఇన్ షార్ట్, ఇన్ బ్రీఫ్, ఇన్ సమ్మరీ, టు సమ్మరైజ్, ఇన్ ఏ నట్షెల్, టు కంక్లూడ్ దట్ అంటాం కదా, అంటే కుదించేటప్పుడు అనమాట. ఇన్ కంక్లూజన్ అంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు ఇన్ కంక్లూజన్, టు కంక్లూడ్, ఇన్ ఏ టు సమ్మరైజ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనము సమ్మరైజింగ్ అంటే కుదింపుగా చెప్పేటప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి లింకర్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము. అంటే మనం సాధారణంగా ఈ పదాలను వాక్యం ప్రారంభంలో మనము అంతకు ముందే చెప్పిన లేదా వ్రాసిన విషయాన్ని ఒక సారాంశంగా చెప్పడానికి, అంటే అంతకు ముందే చెప్పిన లేదా వ్రాసిన విషయాన్ని ఒక సారాంశంగా చెప్పడానికి మనము ఈ కుదింపు కొన్ని యూజ్ చేసేటువంటి అంటే సమ్మరైజింగ్ వర్డ్స్ మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి మీకు లింకర్స్ యొక్క మీనింగ్స్ చాలా స్పష్టంగా అర్థమైతే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు.